94 సంవత్సరాల బాలుడు సార్ మీరు. సంగీతం మూవీ చూసిన తర్వాత ఆ మూవీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారి గురించి నాకు అనిపించిన మొట్టమొదటి మాట ఇది. మాటే పాటైన వేళ అంటారు కదా, ఈ సినిమాలో ప్రతి మాట కూడా పాటలానే ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ పాటతోనే మాట్లాడతారు. ఇంకొక మాట చెప్పాలంటే మ్యూజిక్ డైరెక్టర్ మరియు డైరెక్టర్ కలిసి క్రియేట్ చేసిన మ్యూజికల్ మాస్టర్ పీస్ సంగీతం. ఈ సినిమాలో హీరోయిజం ఉండదు, స్టోరీయే హీరోలా ఉంటుంది. మెసేజ్ని సినిమాలో ఎక్కడో ఇరికిచ్చినట్టుగా ఉండదు. స్టోరీ ఇట్ సెల్ఫ్ హ్యాజ్ ఎ మెసేజ్. స్టోరీయే మనకు చూసినప్పుడు ఒక మెసేజ్లా ఉంటుంది. అండ్ నేను సినిమా చూస్తున్నప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. ఎప్పుడైతే క్లైమాక్స్ చూశానో, క్లైమాక్స్ చూసినంతసేపు పిచ్చెక్కిపోయింది నాకు. ప్రతి సీన్ ఇన్ ద క్లైమాక్స్ నాకు చాలా 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 బాగా నచ్చింది. ఎమోషన్ చాలా వర్కౌట్ అయింది. ఇటువంటి అరుదైన ప్రయత్నాన్ని, ఇటువంటి ఒక మంచి సినిమాని మా ముందుకు తీసుకొచ్చిన డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు గారికి ఏం చెప్పగలం? హ్యాట్స్ ఆఫ్ తప్ప. అండ్ ఏం చేయగలం? హాల్కి వెళ్ళి సినిమాని చూడడం తప్ప. ఇటువంటి సినిమాను మాకు అందించిన మీకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈ సినిమాని ఎవరన్నా చూడకపోతే ఇట్స్ ఇన్ థియేటర్స్. ఖచ్చితంగా వెళ్ళైతే సినిమాని చూడండి. థ్యాంక్ యూ.